మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే, రాహు మీన రాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు. అదేంటని అడగండి. మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము. సవిచక్రం చూసేవాళ్ళం. ఏ చక్రం చూసినా అంతే. మీనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది. కానీ ఇక్కడ రాహు కేతువులిద్దరూ కూడా ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది. రాహుకేతువులిద్దరిది కూడా. అక్కడ రాహు మీనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే 16వ తారీఖు మే నెల 2025. ఇప్పటి నుండి ఆయన మీనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారు? ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహువు గాని కేతువు గాని ఒక రాశిలో సంవత్సరము 6 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 16 తారీఖు మే నెల 2025 నుండి 1.5 సంవత్సరం అన్నట్టయితే మీకు 3వ తారీఖు 12వ నెల 2026, 25లో ప్రారంభం చేస్తున్నారు. 26లో డిసెంబర్లో 3వ తారీఖు తోటి 3వ తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరాల పాటు. అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు, డేట్ల ప్రకారం ఒక రోజు ముందో వెనక రావచ్చు. ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా జరగవచ్చు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు కుంభరాశిలో వారు ఉంటారు. ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ. ఈ 12 రాశుల వారికి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు? ఒకవేళ శుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అన్ని రాశుల్లోనూ ఒక రకమైన శుభ ఫలితాలు ఉండవు. అట్లాగే ఏ రాశుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు. ఆ దుష్ఫలితాల్లో అన్ని రాశుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంటాయి. ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ రకమైన దుష్ప్రభావాలు, ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ రాశుల వారికి ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు. అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది. అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బలాబలాలంటే స్వర్ణమూర్తి అని, రజితమూర్తి అని, కాంస్యమూర్తి, ఇట్లా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మన మూర్తిమంతంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి రాహుగ్రహ సంచారం మీనం నుండి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా, అంటే ఎప్పుడు ప్రవేశిస్తున్నారు అన్నట్టయితే 16వ తారీఖు మే నెల 2025 ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు అన్నట్టయితే 3వ తారీఖు 12వ నెల 2026 తారీఖు వరకు, అంటే సంవత్సరంన్నర పాటు ఇక్కడ 4వ స్థానంలోనే వృశ్చిక రాశి వారికి సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వారికి 4వ స్థానం సంచారం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయా, అశుభ ఫలితాలు కలుగుతాయా? శుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ విషయాల్లో శుభ ఫలితాలు, అలాగే అశుభ ఫలితాలు కనుక జరిగేటట్టయితే ఏ విషయాలలో అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది
మనకు శాస్త్రకారులు అందించినటువంటి శాస్త్ర ప్రమాణంగానే మనం చెప్పుకుందాము. ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటువంటి ప్రసక్తే లేదు. గోచారం కాబట్టి ఒకవేళ కొన్ని విషయాలలో కొంచెం ఎక్కువగా తీవ్రంగా ఉన్న అది మీ ఒక్కరికి సంబంధించినది కాదు. ఇది రాశిగతమైన ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకుంటే మీకు దానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే మనకి ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. మీరు మా దగ్గర కూడా జాతకం రాసేటటువంటి సౌకర్యం ఉన్నది. కాబట్టి జాతకం చాలామంది ఉంటారు, నిష్ణాతులైనటువంటి వాళ్ళ చేత రాయించుకోండి. బోర్డుని చూసి మాత్రము కాదండి, నిష్ణాతులైన వారు అవునా కాదా తెలిసిపోతుంది. చాలామంది చెప్తారు పలానా వారు కొంచెం నిష్ణాతులని, అటువంటి వారి చేత రాయించుకోండి, చక్కటి ఫలితాలన్నీ పొందండి. ఇక్కడ చతుర్థ స్థానంలో సంచారం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి కలిగేటువంటి ఫలితాలు ఏంటని మనకు శాస్త్రకారులు చెప్పారు అంటే, చిత్తభ్రంశం, వాతరోగం, స్త్రీమూలాచ, భయం భయప్రదం, గమనే కార్యనాశంచ, బంధుస్థానగతో ఫణి. దీన్ని బంధుస్థానం అంటారు, అలాగే మాతృస్థానం అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ ఈ 4వ స్థానంలో రాహు సంచారం వల్ల చిత్తభ్రంశం అంటే స్థిరమైనటువంటి బుద్ధి ఉండదు. స్థిరమైనటువంటి బుద్ధి ఉండదు. రకరకాలుగా గంటకు ఆలోచన, గడికి ఆలోచన, తెల్లారు ఒక ఆలోచన, పొద్దు రాత్రి పడుకునేటప్పుడు ఒక ఆలోచన, ఈ విధంగా ఉంటుంది. వాత రోగం, శరీరానికి వాత రోగం. స్త్రీ మూలాచ భయప్రదం, స్త్రీ మూలకమైనటువంటి కలహ కారణాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే గమనే కార్యనాశంచ, మీరు ఏదో పని మొదలు పెట్టారండి, అది ఫలించదు. అలాగే గమనే కార్యనాశం, ఏ పని అయితే మీరు ప్రారంభించారో అందులో అశుభ ఫలితం కలుగుతూ ఉంటుంది. బంధుస్థానగతో, బంధుస్థానం అంటే అదే 4వ స్థానంలో ఈ యొక్క రాహు సంచారం మొత్తం మీద శుభ ఫలితాలైతే ఏమీ లేవండి, అశుభ ఫలితాలు ఇస్తున్నాడు. మొత్తమే కాకుండా కంగారు పడక్కర్లేదండి, 12 రాసుల్లోనూ రాహు ఉపయోగపడేది కేవలం 4 రాసుల్లోనే. 8 రాసుల్లో దుష్ప్రభావాలే ఉంటాయి. ఇంతేకాదండి, ఇక్కడ మొత్తంగా టోటల్గా మనం నవగ్రహాల గురించి చెప్పుకోవాలంటే ఎక్కువ రాసుల్లో అంటే 10 రాసులలో శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు శుక్రుడైతే, ఇక బుధుడి దగ్గరకు వస్తే 7 రాసుల్లో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతావన్నీ కూడా 2, 3 అట్లా 3 రాసులు 4 రాసుల్లో మాత్రమే ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఎక్కువగా ఉంటాయి. దీని గురించి పెద్ద కంగారు పడక్కలేదు, గోచార ఫలితం మాత్రమే. మీరు కంగారు పడిపోకండి, మీ వ్యక్తిగత జాతకాన్ని రాయించుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 4వ స్థానంలో ఉండటం వల్ల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు రోజు నవగ్రహ జపాలు చేసుకోమని చెప్పాం కదండి. శ్లోకాలు కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, ఏదైనా చేసుకోండి. ఒకవేళ ఎందుకంటే సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి ఈ రాహు భగవానుడు ఇదే స్థానంలో, కొంచెం మీకు ఎక్కువ కష్టం అనిపిస్తే 1.25 కేజీ మునిగులు తీసుకొచ్చి దానం చేయండి. లేదా ఒక 40 రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగండి. ఒక్క రాహువే కాదు, మొత్తం నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. ఆ 41వ రోజు ఆ నవగ్రహ పూజ ఏదో చేయించండి, గుళ్ళో పూజారి గారి చేత చక్కగా చేస్తారు, మంచి ఫలితాలన్నీ పొందవచ్చు. శుభమూయాత్.